నమస్కారం. డయాబెటిస్ ఉన్నవారిలో చాలామందికి రాత్రంతా ఏమీ తినకపోయినా ఉదయం నిద్రలేవగానే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. దీనిని డాన్ ఫినామినన్ అంటారు. శరీరం మేల్కొనడానికి ఇచ్చే కొన్ని హార్మోన్ల వల్ల ఇలా జరుగుతుంది. అయితే కొన్ని సింపుల్ ఉదయపు అలవాట్లతో ఈ నంబర్లను మనం అదుపులోకి తేవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. మేల్కొన్న వెంటనే నీరు తాగడం. నిద్రలేవగానే 1 లేదా 2 గ్లాసుల గోరువెచ్చని నీరు తాగడం అలవాటు చేసుకోండి. ఇది శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపడమే కాకుండా రక్తంలో చక్కెర సాంద్రతను తగ్గించడానికి అంటే హైడ్రేషన్కి సహాయపడుతుంది. నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుంటే ఇంకా మంచిది, కానీ చక్కెర అస్సలు వెయ్యకూడదు. నిమిషాల ఉదయపు నడక. నిద్రలేవగానే చేసే చిన్నపాటి వ్యాయామం మీ కండరాలు రక్తంలోని గ్లూకోజ్ని వాడుకునేలా చేస్తుంది. భారీ వ్యాయామం అవసరం లేదు. కేవలం 15 నుండి 20 నిమిషాల వేగవంతమైన నడక అంటే బ్రిస్క్ వాకింగ్ మీ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. ఇది ఉదయం పెరిగిన షుగర్ లెవెల్స్ని త్వరగా అదుపులోకి తెస్తుంది. ప్రోటీన్ మరియు ఫైబర్తో కూడిన అల్పాహారం. మీ బ్రేక్ఫాస్ట్లో కార్బోహైడ్రేట్లు తగ్గించి ప్రోటీన్ మరియు ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఉదాహరణకు రాగిజావా, పెసరట్టు లేదా ఉడికించిన గుడ్లు వంటివి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగదు, అంటే షుగర్ స్పైక్స్ రావు. తెల్లటి బ్రెడ్ లేదా చక్కెర ఉన్న సెరియల్స్కు దూరంగా ఉండండి. యాపిల్ సైడర్ వెనిగర్ లేదా మెంతినీరు. ఉదయాన్నే 1 గ్లాసు నీటిలో 1 స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ లేదా రాత్రంతా నానబెట్టిన మెంతినీటిని తాగడం వల్ల మెటబాలిజం మెరుగుపడుతుంది. ఇది ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచడంలో అద్భుతంగా తోడ్పడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. వీటితో పాటు రాత్రిపూట సరైన నిద్ర ఉండటం కూడా చాలా ముఖ్యం. ఈ చిన్న మార్పులు మీ ఆరోగ్యాన్ని పెద్ద ఎత్తున మారుస్తాయి. మీ షుగర్ లెవెల్స్ను క్రమం తప్పకుండా చెక్ చేసుకుంటూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.